బుల్లితెర సీరియల్ యాక్టర్ నందకిషోర్. ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమాల్లోనికి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత బుల్లితెరపై ఇంట్రెస్ట్ చూపించడంతో చాలా సీరియల్స్ లో నటిస్తూ వస్తున్నారు. అయితే ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క సీరియల్స్ లో కూడా దూసుకెళ్తున్నారు నటుడు నందకిషోర్. అయితే నందకిషోర్ పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ లోనే. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో నటిస్తూ ఉండగానే ఆయనకి బుల్లితెర వెల్కమ్ చెప్పడంతో చాలా సీరియల్స్ లో నటించారు. అయితే ఆయన మెయిన్ రోల్లో నటించిన చైలాసౌ స్రవంతి సీరియల్ అప్పట్లో చాలా పాపులర్. ఇక ఈ సీరియల్ తో ఆయనకి నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. అలా నందకిషోర్ చాలా సీరియల్స్ లో నటించారు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక నందకిషోర్ గారికి 3 అమ్మాయిలు. మొదటి అమ్మాయి ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తూ ఉండగా సెకండ్ అమ్మాయి ఇంటర్, అలాగే 3వ అమ్మాయి 5th క్లాస్ చదువుతున్నట్లు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నందకిషోర్ గారు చెప్పుకొచ్చారు. ఇక ఆయన ఫ్యామిలీ విషయానికి వస్తే అమ్మా నాన్న 2 అన్నలు. అయితే సోషల్ మీడియాలో నందకిషోర్ గారు యాక్టివ్ గా ఉండరు. ఇక ఫ్యామిలీని కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉంచుతారు. అయితే ఆయన ఇండస్ట్రీలో వెంకటేష్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకెళ్తున్నట్లు చెప్తూ ఎమోషనల్ అయ్యారు. నందకిషోర్ గారు నటుడుగానే కాకుండా మంచి క్రికెట్ ప్లేయర్ గా కూడా అందరికీ సుపరిచితం. CCL మ్యాచ్ లో ఆయన ఆటకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలా ఆయనకి వెంకటేష్ గారు బాగా పరిచయం. అయితే వెంకటేష్ గారి గురించి చెప్తూ ఆయన నాకు ఆదర్శమని, CCL మ్యాచ్ ద్వారా ఆయనతో మంచి బంధం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ లో కూడా ఆయనకి వెంకటేష్ గారు సహాయం చేశారని చెప్తూ ఎమోషనల్ అయ్యారు నందకిషోర్. అంతేకాకుండా చైలాసౌ స్రవంతి సీరియల్ చేస్తున్నప్పుడు నటి మీనా కుమారిని పెళ్లి చేసుకోబోతున్నారని, వీరిద్దరూ ప్రేమించుకోబోతున్నారని కూడా అప్పట్లో గాసిప్స్ వినిపించాయి. అయితే ఇప్పటి వరకు పెదవిప్పని నందకిషోర్ గారు నవ్వుతూ అలాంటివేమీ లేవని, ఇక ఆ సీరియల్ చేసే టైంకే నందకిషోర్ గారికి పెళ్లి జరిగిందని, అలాగే మీనా కుమారి గారికి కూడా పెళ్లి జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. అయితే సినిమాల్లో సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు పేరు నచ్చితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బావునని అభిమానులు భావిస్తూ ఉంటారని, అది సహజమని, అలా అందరి జీవితాల్లోనూ జరగవని ఆయన చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది మాత్రం నిజంగానే ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటూ ఉంటారని అన్నారు. ప్రస్తుతం నందకిషోర్ గారు సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే బుల్లితెరపైన ప్రసారం అవుతున్న నువ్వుంటే నా జతగా సీరియల్లో హీరోయిన్ మిథునకి తండ్రి పాత్రలో నటిస్తున్నాడు నటుడు నందకిషోర్. మరి నటుడు నందకిషోర్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.